హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. సో ఈరోజు అయితే మేమందరం చేనుకి వెళ్తున్నాం గైస్. సో అందుకోసమని మా నాన్న ఎడ్ల బండి కట్టిండు. సో మా రథసారథి ఈరోజు మా నాన్నని గైస్. అలా అందరం ఒక్కొక్కరం ఎడ్ల బండి మీద కూర్చొని వెళ్తున్నాం. మా 2 ఆవులు వెనుక. అయితే ఎవరో బండి పార్కింగ్ చేసింది గైస్ మిడిల్లో. సో అందుకోసమే వాళ్ళు తీస్తున్నారు. సో దొరికింది కదా ఛాన్స్ అనేసి మా ఇద్దరు అక్కలు మంచిగా పోజిస్తున్నారు అనమాట. సో అందరం కూర్చొని వెళ్ళినాం. మా ఎడ్ల బండి వెనకాల ఇంకొక ఎడ్ల బండి ఉంది గైస్. సో చూడండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందరం స్లోగా వెళ్తున్నాం. వచ్చేసింది గైస్ మా చేను చాలా దగ్గరనే. మా పెద్ద పప్ప పెద్ద మమ్మీ పట్టారు కాబట్టి బండి మీద, ఎడ్ల బండి మీద, బైక్ మీద వచ్చిండ్రు. ఒక్కొక్కళ్ళం సామాన్ అంతా తీసుకువెళ్తున్నాం, షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట అందరం. మా నాన్న బోర్ ఆన్ చేసింది గైస్. నీళ్ళు పట్టుకుంటుంది మా మమ్మీ, పెద్ద మమ్మీ. కుకింగ్ కోసం ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా. సో 5 రోడ్ మీద చేయాల్సింది కాబట్టి మా పెద్దక్క పెద్ద చెక్కలు మోసుకొస్తుంది గైస్. అండ్ బండ కూడా పెట్టడానికి మా నాన్న కూడా చిన్న చిన్న కట్టెలు పట్టుకొస్తుంది గైస్. సో ఇదన్నమాట. ఇది మా ఏం చేను అంటే మక్క చేను అన్నమాట. ఇదంతా మక్కనే గైస్. సో చూడండి, మా మమ్మీ వాళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం చూడండి మంచిగా. ఆ తర్వాత మా కోసం అంటే అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చినమాట. స్లోగా మా ఇద్దరు అక్కలు పారేస్తున్నారు గైస్. పారేసి వాటర్ అన్నీ పట్టుకొని నిర్మతోడి అడుగుతున్నారు బోన్లని. ఆ తర్వాత మా తమ్ముడు వచ్చిండు. మేమందరం కూర్చొని విశ్రాంతిగా హాయిగా తింటున్నాం అన్నమాట స్నాక్స్. చూడండి గైస్, ఎన్ని స్నాక్స్ పట్టుకొస్తామో మేమైతే. మా నాన్న కట్టెలు ఇరుస్తున్నాడు. మా నాన్నమ్మేమో ఇంకొక చేనుకి వెళ్ళి ఏమేమి వెజిటేబుల్స్ కావాలను అన్నీ తెచ్చింది, కొత్తిమీర అవి. మా మమ్మీ వాళ్ళు స్టార్ట్ చేసింది గైస్. ఫస్ట్ ఆయిల్లో ఏమో పప్పు దినుసులు వేసేసి ఏమో వేసింది గైస్. అవి మనకు కూడా తెలియదు ఎందుకంటే మనకు కుకింగ్ రాదన్నమాట. సో అన్నీ వేసేస్తున్నారు. ఆ తర్వాత నీళ్ళు వేసినారు. తర్వాత రైస్ పెడుతున్నారు. మా చిన్నక్క వెజిటేబుల్స్ చాప్ చేస్తుంది. మనమైతే తిండి గైస్, మస్తు ఆకలైంది. అందుకోసమే మా నాన్నమ్మ మా కోసం పప్పాయ పట్టుకొచ్చింది అనమాట. అది కూడా కట్ చేసుకొని మంచిగా తిన్నాం. మా మమ్మీ వాళ్ళు ఒకళ్ళేమో రైస్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు అటు సైడ్ కర్రీ చేస్తున్నారు. ఒకటేసారి ఫాస్ట్గా అయిపోవాలని. మా నాన్ననేమో కొబ్బరికాయకి అది తీస్తున్నాడు గైస్, బూరునో ఏ సంథింగ్. ఆ తర్వాత ఇంకా మా ఇద్దరు తమ్ముళ్ళు, ఇంకొక చెల్లె వచ్చింది. చూడండి ఈ పాలపిట్ట. అందరం తింటున్నాం గైస్. చూడండి మా చిన్న తమ్ముడు ఎట్లా తింటున్నా. సో అలా పెట్టేసిన గైస్. అది ఏంటి చపాతీ పిండి ఇట్లా చేతి పెడితే ఇట్లా అయిపోయింది. చూడండి గైస్, అంత ఫాస్ట్గా ఉంటాం అన్నమాట మనం పని విషయంకి వస్తే. మా మమ్మీ వాళ్ళు మళ్ళీదా చేస్తున్నారు గైస్. ఇదేంటో చూద్దాం. ఫస్ట్ చపాతీలు చేస్తున్నారు తోటి. ఏంది అది? చపాతీ ఇంకా బెల్లం. సో అట్లన్నమాట గైస్. మలిదా చేయడానికి చపాతీ, బెల్లం, ఇంకా ఇలాచీ పౌడర్ అంతా వేసుకోవాలి. కొద్దిగా మిల్క్ వేసుకోవాలి. అంతా అయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటే బెటర్. ఆ తర్వాత ఇక మేము పూజ చేస్తున్నాం గైస్. సో మేమైతే స్టోన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ స్టోన్స్ని అన్నింటినీ వాష్ చేసి దీపం అవన్నీ ముట్టించి నైవేద్యం పెట్టినాం గైస్. సో ప్రతిసారి ఇలానే చేస్తాం మేము ప్రతి ఇయర్లో. మా నాన్నమ్మ పూజ అది చేసిన తర్వాత మా డాడీ కొబ్బరికాయ కొట్టింది గైస్. ఒక్కొక్కళ్ళం అందరం మొక్కుకుంటున్నాం. మా అమ్మ అయితే అందరికీ బొట్టు పెట్టింది గైస్. సో మా పెద్దక్క షూట్ చేస్తుంది అన్నమాట బ్లాగ్. ఆర్తి చేస్తున్నాం గైస్. వినండి మా ఆర్తి పాట. పనులన్నీ అయిపోయినాయి గైస్. సో ఇట్స్ లంచ్ టైం అన్నమాట. మా పెద్దక్క అన్నీ ప్రిపేర్ చేస్తుంది. మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసారు. మేము జస్ట్ అక్కడికి వెళ్ళి హాయిగా తిని వచ్చేసేయాలన్నమాట. ఒక పని అయిపోద్ది. సో మా ప్లేట్లో ఏమేమి ఉన్నాయంటే రైస్, వంకాయ కర్రీ, ఇంకా మలీదా గైస్. ఇవి 3 ఉన్నాయి. సో మా తమ్ముళ్ళు కూడా వచ్చేసిండ్రు గైస్. వీళ్ళంతా చిన్న తొట్టి గ్యాంగ్ అనమాట. మా అన్న కూడా వచ్చిండు. వీళ్ళు మా అత్త కొడుకులు గైస్. చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారో ఇద్దరు పాపం.
చాలా మంచోళ్ళు గైస్. అవి హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పండి మీరు కూడా. సో మా పెద్ద పప్పు అయితే వీళ్ళని దేనికి వెళ్ళింది గైస్. సో అందుకోసమే మాతో తినలేకపోయారనమాట. సో అందుకోసమే వీళ్ళు ముగ్గురు తింటున్నారు. చూడండి గైస్, మేము హాయిగా కూర్చున్నాం. అసలు రియల్గా తిని పడుకుంటే ఆ ప్రశాంతత వేరు గైస్. దట్టు చైన్లో ఆ ఫ్రెష్ ఎయిర్, న్యాచురల్ ఎయిర్ బాగుంటుంది గైస్. ట్రై చేయండి మీరు కూడా. మీకు చైన్ లేకపోతే మా ఊరికి రండి గైస్, నేను మా చైన్కి తీసుకుపోతా. మేమైతే ఫోన్లు పట్టుకున్నాం గైస్. చాలా నెట్వర్క్ రాదు ఇంట్లో, అందుకోసం ఇక్కడనే వచ్చేది, ఇక్కడనే యూజ్ చేసేది ఇక్కడనే. మా నాన్నమ్మ ఏమో చేస్తుంది, చిన్న చిన్న కట్టెల్ని అన్నీ పెట్టి సైడ్కి వెళ్తుంది గైస్. అవి కుచ్చుకోపోతాయి అన్నమాట మన కాళ్ళకి, అందుకోసమని సైడ్కి చేస్తాం. తర్వాత చాయ్ చేసుకున్నాం గైస్, చిల్ అయినాం. ఉంది ఇటు మా శనక్కాయ, ఇక్కడ మిడిల్ లో ఈ గ్యాప్ లో ఏం పెట్టామంటే ఇంకా ఇది కొత్తిమీర, అది రాడిష్ ఉల్లంగడ్డనా ముల్లంగి, ఇంకో ఆ మిడిల్ లో ఆవాలు కూడా పెట్టామండి. ఇది ఇవన్నీ ఫ్రెష్ గా ఇగో స్మెల్ అబ్బబ్బబ్బా నాచురల్ గా అసలు అక్కడ మా బాబాయ్ అన్నిటికీ కింగ్, ఇవన్నిటికీ చూసుకునే మా బాబాయ్. చాలా బాగుందండి మెతి కూర. నాన్న ఏం చెప్తున్నావు? సో గైస్ మా నాన్న కొత్తిమీర తినాడు గైస్. కొత్తిమీర పెంచడమే మా నాన్న పని. కూరలు వస్తే తీసి వాడేస్తాడు అన్నమాట. మా నాన్న కొత్తిమీర ఇష్టం ఉండదు అన్నమాట గైస్. డే అంతా చాలా టైర్డ్ అయిపోయినాం, ఇంటికి వెళ్తున్నాం. నేను ఒక్కటి చెప్తా గైస్, మీరు ఎక్కడున్నా కానీ గో టు యువర్ హోమ్ వన్స్. మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు అండ్ అ డే విత్ దెమ్ అండ్ రియల్లీ ఇట్ హీల్స్ యూ అ వెరీ అండ్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. అండ్ మీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గైస్. ట్రై చేయండి. సో ఇదన్నమాట గైస్, అయిపోయింది గైస్. వెళ్తున్నాం స్లోగా. ఇది శనగ పంట గైస్, స్లోగా వెళ్తున్నాం. ఆ తర్వాత కొన్ని స్టంట్ చేసినాం గైస్. స్టంట్ చేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరినాం. చూడండి నేను ఎట్లా ఏడుస్తున్నా, చిన్నగా పట్టుకుంటుంది గైస్. నాకు ఘోరంగా భయం వేస్తుంది కానీ లిటరల్లీ నేను ఏడ్చిన గైస్ ఎందుకో. చూడండి మా అక్క ఎంత క్యూట్గా ఉంది గైస్. సో ఇంటికైతే వచ్చేసినాం. సో పోజ్ ఇస్తుంది మా అక్క. చలో మా డాడీ బ్యాక్ ఈ ఎడ్లను మంచిగా రెస్ట్ తీసుకొని ఇవ్వాలి కాబట్టి కొట్టంకి తీసుకెళ్తుంది గైస్ మా డాడీ. చూడండి మా మామ కొడుకులు మంచిగా హాయిగా కూర్చున్నారు గైస్. మీట్ యూ విత్ నెక్స్ట్ వ్లాగ్.